పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పెట్టాక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు వేసుకొని బాగా వేపేసుకోవాలి. ఫ్రై అయిపోయి మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇందులోనే ఒక 6 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కారం ఘాటుగా ఉన్నాయి, అందుకని 6 వేస్తున్నాను. మీకు కారాన్ని బట్టి వేసుకోండి. మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ నీళ్ళల్లో నానబెట్టుకుందాం. ఇందులో కడిగి పెట్టుకున్న పుదీనా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేసుకుందాం. ఇది నాన్ స్టిక్లో ఆయిల్ ఉన్నది, అందుకే వేయలేదు. మీ పెనంలో ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు పుదీనా వేయండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇందులోనే ఒక రబ్బ కరివేపాకు వేసేసి బాగా వేపేసుకుందాం. వేగిపోయింది, దించేద్దాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకొని ఈ మిక్సీ జార్లోని 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు, నానబెట్టుకున్నాం కదా చింతపండు, వేపుకున్న పుదీనా అంతా వేసుకొని మిక్సీ ఆడేసుకోవాలి మెత్తగా. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి పొయ్యి మీద పాన్ పెట్టాను. 1 స్పూన్ ఆయిల్ వేసాను, 1 స్పూను తాలింపులు, ఒక 4 ఎల్లుల్లిపాయలు కచ్చపిచ్చ దంచేసాను, 1 రబ్బ కరివేపాకు వేపేసుకుందాం. కొంచెం ఇంగవ, 2 ఎండుమిరపకాయలు వేసాను, వేసి వేపేసుకుందాం. ఈ పచ్చడి అంతా ఈ తాలింపులు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని బౌల్లో తీసేసుకోవాలి. పచ్చడి అంతా బౌల్లో తీసేసుకుందాం. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర జల్లేసుకుందాం. ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.